Hi Nana, welcome to Career Guidance by K Rajani. So today update ఏంటంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ 2025 మన తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ఎంప్లాయిడ్ యూత్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ప్రోత్సహించేందుకు గాను ఈ స్కీమ్ని అందిస్తోంది. సో దీంట్లో భాగంగా రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతకి 6,000 కోట్ల రూపాయల వరకు సహాయాన్ని అందించబోతోంది. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ చూద్దాం రండి. దీని యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5th ఏప్రిల్ 6th నుంచి మే 31st వరకు స్క్రూటినీ జరుగుతుంది అండ్ ఎవరైతే లబ్ధిదారులు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జూన్ 2nd యూనిట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది, సహాయం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఈ పథకంలో 3 కేటగిరీస్ ఉంటాయి. మొదటిది 1 లక్ష వరకు రుణానికి 80% రాయితీ ఉంటుంది. 2 లక్షలకి రుణం తీసుకునేటట్లయితే కనుక 70% రాయితీ అండ్ 3 లక్షల రుణం వరకు 60% రాయితీ అనేది ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడం ఎలా అనంటే మనకి వెబ్సైట్ అడ్రస్ ఉంది చూడండి, tgobmms.cgg.gov.in, అది కానీ లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కార్పొరేషన్ ఆఫీసెస్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులు అయితే ఐటీడీఏ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్లో నేను ఎలా సెలెక్ట్ అవ్వాలి, నాకు ఎలా అవకాశం వస్తుంది అని అంటే ఒక మంచి బిజినెస్ ఐడియా ఉండాలి. ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తుంటే వెల్ అండ్ వెరీ గుడ్. తర్వాత దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మీ బిజినెస్ ఎలాంటిది, తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఆన్ పేపర్ పెట్టాలి డాక్యుమెంటేషన్. తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని అటాచ్ చేయాలి. వీటన్నిటితోటి మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.